ఐపీఎల్ 2024లో భాగంగా వాంకడే వేదికగా ముంబై చెన్నై జట్ల మధ్య జరిగిన ఎల్ క్లాసికో మ్యాచ్లో చెన్నై 20 పరుగుల తేడాతో జైబేరి ముగించింది. వాంకడేలో రెండవ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే గెలవడం కష్టమనే సెంటిమెంట్ను బ్రేక్ చేస్తూ సీఎస్కే సూపర్ హిట్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టగా ముంబై చెత్త పర్ఫార్మెన్స్తో ఫట్మని ఓడిపోయింది. చెన్నై బౌలర్ పతిరాణా దెబ్బకు ముంబై కీలక బ్యాట్స్మెన్ బెంబేలెత్తిపోయారు. 4 ఓవర్లు వేసిన పతిరాణా 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి ముంబైను చావుదెబ్బ తీశాడు. ఇక ఈ మ్యాచ్లో ధోని చివర్లో ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అని రుజువు చేస్తూ హ్యాట్రిక్ సిక్సర్లతో సూపర్ హిట్టింగ్తో 20 పరుగులు చేశాడు. సీన్ కట్ చేస్తే చెన్నై సరిగ్గా 20 పరుగుల తేడాతోనే గెలుపొందడం గమనార్హం. సీఎస్కే బౌలర్లు మధ్య ఓవర్లలో అసాధారణ బౌలింగ్తో అరిపించారు. ధోని హ్యాట్రిక్ సిక్సర్లు మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. ముంబై జట్టు ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి చాలా కారణాలున్నాయి. తిలక్ వర్మ అవుట్ అయ్యాక 15 బంతులకు గాను ముంబై 5 పరుగులు మాత్రమే చేసింది. దీన్ని బట్టి అత్యంత కీలక సమయంలో ముంబై బ్యాట్స్మెన్ ఎంత చెత్తగా బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇక ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ అట్టర్ ఫ్లాప్ షోతో ముంబైని ముంచేశాడు. బౌలింగ్ సమయంలో చివరి ఓవర్లో ధోనీకి లడ్డు లాంటి బంతులు వేసి సిక్సర్లు సమర్పించుకున్న పాండ్యా బ్యాటింగ్లో 6 బంతుల్లో 2 పరుగులు చేశాడు. అలా పాండ్యా తన చెత్త పర్ఫార్మెన్స్ కారణంగా ముంబై ఓటమికి ఎక్కువ కారణమయ్యాడు. ఇక జట్టులో ఉన్న ఆకాష్ మద్వాల్ దారుణమైన బౌలింగ్ చేస్తున్నాడు. అతడి స్థానంలో వేరొక బౌలర్ను తర్వాతి మ్యాచ్లో ముంబై తీసుకోవడం బెటర్ అని అనిపిస్తోంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఒంటరి పోరాటం చేస్తూ సెంచరీ సాధించాడు. సెంచరీ కంటే జట్టు విజయమే ముఖ్యమని భావించిన హిట్ మ్యాన్ సెంచరీ చేసినా సంబరాలకు దూరంగా ఉన్నాడు. హార్దిక్ వల్లే ముంబై ఓడిపోయిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ముంబై జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్ దిగిన చెన్నై జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముంబై స్టేడియంలో మంచి రికార్డు ఉందని రహానేను ఓపెనర్గా దించారు. కానీ ఆ ప్రయోగం వికటించింది. రహానే 5 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇక రాచిన్ రవీంద్ర 16 బంతుల్లో 21 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో చెన్నై 60 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో వన్డౌన్ బ్యాట్స్మన్ రుతురాజ్, 4వ స్థానంలో వచ్చిన శివన్ దుబే ఇద్దరూ కూడా ఎక్కడా తడబడకుండా భయపడకుండా ముంబై బౌలర్లను ధీటుగా ఎదుర్కొని స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ 170కి పైగా స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసి సిక్సర్లు బౌండరీలతో విరుచుకుపడి చెన్నై జట్టుకు అవసరమైన సాలిడ్ ప్లాట్ఫామ్ నిర్మించారు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 40 బంతుల్లో 173 స్ట్రైక్ రేటుతో 5 సిక్సర్లు 5 బౌండరీల సాయంతో 69 పరుగులు చేసి రుతురాజ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డారెల్ మిచెల్ వన్డే బ్యాటింగ్ ను తలపించేలా బ్యాటింగ్ చేసి స్కోరు వేగాన్ని మొత్తం తగ్గించేశాడు. దీంతో చెన్నై స్కోరు 200 దాటడం కష్టమేమో అని అనిపించింది. అయితే 14 బంతుల్లో 17 పరుగులు చేసిన మిచెల్ అవుట్ అవగానే చివరి ఓవర్లో క్రీజులోకి వచ్చిన ధోని హార్దిక్ బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడి స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. ఇదే క్రమంలో ఒక సంచలన రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్లో ఎదుర్కొన్న మొదటి 3 బంతులను సిక్సర్లుగా మలిచిన మొట్టమొదటి ఇండియన్ బ్యాట్స్మెన్ గా ధోని సరికొత్త చరిత్ర సృష్టించాడు. 4 బంతులు ఆడిన ధోని 500 స్ట్రైక్ రేటుతో 20 పరుగులు చేయడంతో చెన్నై జట్టు 20 ఓవర్లకు గాను 4 వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేయగలిగింది. ఇక ఈ సీజన్లో మిడిల్ ఆర్డర్లో ఓ రేంజ్ హిట్టింగ్ తో రెచ్చిపోతున్న దుబే ఈ మ్యాచ్లో 38 బంతుల్లో 174 స్ట్రైక్ రేటుతో 2 సిక్సర్లు 10 బౌండరీల సాయంతో 66 పరుగులు చేసి మరోసారి అదరగొట్టాడు. దూబే ఇదే దూకుడుతో సీజన్ మొత్తం ఆడితే టీ20 ప్రపంచ కప్లో స్థానం ఖాయంగా కనపడుతోంది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. రోహిత్, ఇషాన్ ఇద్దరూ కలిసి మొదటి వికెట్కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ చెన్నై బౌలర్లను చెడుగుడు ఆడి పరుగులను పిండుకున్నారు. మంచి స్వింగ్ లో పోతున్న ముంబై పతిరాణా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో తాను వేసిన మొదటి ఓవర్లోనే 15 బంతుల్లో 23 పరుగులు చేసి ఇషాన్ కిషన్ ను అవుట్ చేశాడు. అదే ఓవర్లో ముస్తాఫిజుర్ అసాధారణ క్యాచ్ పట్టడంతో సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. అలా ముంబైకు వరుస షాకులు తగిలాయి. ఒకవైపు వికెట్లు పడుతున్నా రోహిత్ మాత్రం వన్ మ్యాన్ ఆర్మీలాగా షాట్లు కొడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఇదే క్రమంలో టీ20లలో రోహిత్ 500 సిక్సర్ల మార్కును అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. రోహిత్, తిలక్ వర్మ 3వ వికెట్కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ముంబైకు అవసరమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 20 బంతుల్లో 31 పరుగులు చేసిన తిలక్ వర్మ శార్దుల్ ఠాకూర్ అద్భుత క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా 6 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. తిలక్ వర్మ అవుట్ అయ్యాక 15 బంతుల్లో ముంబై 5 పరుగులు మాత్రమే చేసింది.
దీన్ని బట్టి ముంబై కీలక సమయంలో ఏ రేంజ్లో తడబడింది, చెన్నై బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. పాండ్యా తర్వాత క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్ 5 బంతుల్లో 13 పరుగులు చేసి త్వరగా అవుట్ అయ్యాడు. ఇక చివర్లో పీకేస్తాడు అనుకున్న రోమారియో షెఫర్డ్ 1 పరుగు మాత్రమే చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. దీనికి తోడు రోహిత్ శర్మకు పెద్దగా స్ట్రైక్ రాలేదు. దీంతో ఈ అమ్మాయి ఇన్నింగ్స్ లో బంతులు కరిగిపోయాయి. లక్ష్యం పెరిగిపోయింది. రోహిత్ శర్మ చివరి వరకు క్రీజులో ఉండి 63 బంతుల్లో 167 స్ట్రైక్ రేటుతో 105 పరుగులు చేసినా ముంబైను గెలిపించుకోలేకపోయాడు. ఈ మ్యాచ్లో ముంబై 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.